ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ముందు ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. పోలీస్ అయితే ఎవరైతే ఏమి సైడ్ చేస్తా అంటారు, మరి తెచ్చి ఇవ్వలేసి. ఉండండి. మా కష్టం అది. పోలీస్ అయితే ఎవరైతే డబ్బులు ఇస్తారు అంటలేదు. డబ్బులు ఇవ్వాలి కదా. అంటే మీ కాడే పని మనిషినే. కాదు. డబ్బులు ఇస్తా అలా చెప్పరా? సో వీడియో చూసారు కదా, అందులో ఉన్న మహానుభావుడు, ఆ మద్యం మత్తులో మునిగి తేలుతున్న మహానుభావుడు, గొడవ పడుతున్న మహానుభావుడు ఒక ఏఎస్ఐ అట. సో ఆయన తిరుమలలోని ఎస్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. తిరుపతిలో సత్యనారాయణపురిలోని ఒక కర్రీ పాయింట్లో, పూర్విక అనే కర్రీ పాయింట్లో నిన్న రాత్రి వెళ్ళి బిర్యానీ అలాగే చికెన్ కర్రీ తినేసి నేను పోలీస్ని నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళతోని గొడవకు దిగాడట ఈ మహానుభావుడు. అప్పటికే మద్యం సేవించి తుల్లుతూ ఉన్నాడు. సో నేను పోలీస్ని అని ఒక గర్వం ప్రదర్శించి నేను డబ్బులు ఇవ్వను, నన్నిట్లు అడుగుతావు నువ్వు అని చెప్పేసి వాళ్ళతోని గొడవకు దిగిండు. ఇంకొక లిమిట్ అయిపోయిన తర్వాత చూసారు వాళ్ళు కూడా, హోటల్ యాజమాన్యం వాళ్ళకి అతనికి తిరగబడ్డం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోనే ఇది. సో ఒక పోలీస్ అధికారి అంటే ఎలా ఉండాలి? మామూలుగా సమాజంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకునే విధంగా ఉండాలి. అంతేగాని నువ్వా పోలీసు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి పనులా చేసేది అనేటట్టు కాదు కదా ఉండాల్సిందే. సో ఒక డిపార్ట్మెంట్కి ఒక మచ్చ తీసుకొచ్చాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా తల వంచుకునే పరిస్థితి ఇది ఆయన తీసుకొచ్చింది. దీని తర్వాత అసలు ఇంత జరిగిన తర్వాత అసలు డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నా తీసుకోకున్నా పక్కన పెడదాం, అసలు తలెత్తుకొని తిరగలుగుతాడా బయటికి వెళ్ళి? ఈయనలాగే చాలామంది మహానుభావులు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలామంది ఉంటారు. ఇలాగే పోలీస్ అనే ఒక గర్వంతోనే, అంటే ఆ కాకి బట్టకున్న పవర్ని, ఆ కాకి డ్రెస్సుకున్న పవర్ని నువ్వు ఎక్కడ యూజ్ చేయాలి? సొసైటీలో ఎవరికైనా ఒక జంక్షన్ దగ్గర ఎక్కడన్నా ఒక ఆడపిల్లకి ఏదో గొడవ జరుగుతుంది, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మీద ఒక గొడవ జరుగుతుంది, మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంటే ఆ కాకి డ్రెస్ పవర్ నీకు ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళి అరే ఏంటి ప్రాబ్లం ఏంటి ఆ గొడవ దగ్గర, అంటే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేయడానికి నువ్వు నీ పవర్ని యూజ్ చేసావంటే అది న్యాయం. అందుకు నీకు ఆ డ్రెస్ ఇచ్చింది. అంతేగాని ఆ డ్రెస్ ఉంది కదా, ఆ పవర్ ఉంది కదా, ఆ హోదా ఉంది కదా అని చెప్పి నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్స్ అన్ని నువ్వు సొసైటీలో సాటిస్ఫై చేసుకొని డిమాండ్ చేయడానికి కాదు ఇచ్చింది. నీకు ఒక పవర్ ఉంది అని అంటే జనాలని రక్షించడానికి ఇచ్చిన పవర్ అది. అంతేగాని నువ్వు ఎక్కడో ఏదో తాగడానికో ఏదో తినడానికో ఈరోజు బిర్యానీ కర్రీ తిని నేను పోలీస్ని నన్ను అడుగుతావా అనొచ్చు, రేపు ఏదైనా బార్ షాప్కి వెళ్ళి అడగచ్చు ఇదే డైలాగ్, నేను పోలీస్ని నన్ను ఎట్లా అడుగుతావు మందు అని చెప్పేసి. అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఎలా గొడవ పడుతున్నాడు చూసారా, వాయిస్ రేజ్ చేస్తున్నాడు, దట్టు ఒక ఆడపిల్ల మీదకి కూడా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయిని అక్కడ నిజంగా మనం మెచ్చుకోవాలి. పోలీస్ అధికారం తెలిసినా కూడా, పోలీస్ అని తెలిసినా, డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అని తెలిసినా సరే క్వశ్చన్ చేస్తుంది, వేలు చూపెట్టి మరి క్వశ్చన్ చేస్తుంది. నిజం అది. సొసైటీలో ఎవరైనా సరే, ఎంత హోదా ఉన్నా సరే, ఎవరైనా సరే మన సైడ్ తప్పు లేనప్పుడు, మనం నిజంగా కష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసి తీరాలి. మామూలుగా అయితే మనకి గవర్నమెంట్ అయినా సరే, ఈ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సరే అట్లాంటి సిచ్యువేషన్లోనే మన తరపున ఉంటుంది. బట్ ఇక్కడ రివర్స్, డిపార్ట్మెంట్ తరపు వాళ్ళే గొడవ పడుతున్నారు, అది వేరే ముచ్చట. కానీ అక్కడ ఆ అమ్మాయి నిజంగా అడుగుతుంది, డిపార్ట్మెంట్ పోలీస్ అయితే ఏంటి, మా కష్టం అది, మా కష్టానికి సంబంధించి పైసలు ఇచ్చి వెళ్ళిపోతే అయిపోతుంది, దానికి ఎందుకు గొడవ అని చెప్పేసి. ఏదో 100 రూపాయలు 150 మహా అయితే 200 రూపాయల కోసం నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా 200 రూపాయల కోసం ఆ కాకి పవర్ను అడ్డు పెట్టుకొని గొడవ పడడం అంటే ఎంత నీచం ఆలోచించండి. అసలు అది ఒక డిపార్ట్మెంట్ పరువు పోయింది అక్కడ. అది కూడా సరే ఏ పెద్ద అమౌంటో అదేంటో అనుకోవచ్చు, 200 రూపాయలు, 100 నుంచి 200 ఉంటుందండి. ఎంత ఉంటుంది బిర్యానీ ఒక కర్రీ పాయింట్లో, చికెన్ కర్రీ అది ఎంత ఉంటుంది? 200 రూపాయలు లేవా నీ దగ్గర? ఏ జీతాలు పడట్లేదా? గవర్నమెంట్ టైంకి జీతాలు వేయట్లేదా? ఇటు గవర్నమెంట్ నుంచి వస్తూనే ఉంటాయి అన్నీ ఏవో ఒకటి. వీలు కాకుండా కొంతమంది అంటే నేను నిజంగా చెప్తున్నా, అందరి గురించి మాట్లాడట్లేదు ఇట్లా.
ఇట్లా ఒక పవర్ పేరు చెప్పుకొని ఒక గవర్నమెంట్ పేరు చెప్పుకొని మాది డిపార్ట్మెంట్ అని చెప్పి మిస్యూజ్ చేసే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. లేదు నువ్వు అందరినీ మాట్లాడుతున్నావు అని మీకు కోపం వచ్చిందంటే మీరు కూడా తప్పు చేసినట్టే, అది మీరు చెక్ చేసుకోండి, నాకు తెలియదు. సో ఇప్పుడు నేను ఒక మీడియా పర్సన్ అయినప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, రేపొద్దున ఏదైనా ఇష్యూ అయింది, నా సైడ్ న్యాయం ఉంటే నేను మీడియా పర్సన్ అని చెప్పుకొని నేను మీడియాలో కూర్చుంటే నాకు అది న్యాయం ఉన్నట్టే. అంతేగాని నేను ఒక మీడియా పర్సన్ అని చెప్పి రేపు పొద్దున ఎదుటోటి సైడ్ న్యాయం ఉన్నా కూడా ఏం మాట్లాడుతున్నారో నాది, నేను మీడియా ఏమన్నా చేస్తాను నేను అని మాట్లాడితే, దమ్కి ఇచ్చినట్టు మాట్లాడితే ఏమన్నట్టు? అంటే ఇక్కడ మిస్యూజ్ జరుగుతున్నట్టే కదా. అది ఎంతవరకు కరెక్ట్? డిపార్ట్మెంట్ అయినా మీడియా అయినా అంటే కొన్ని పబ్లిక్ సర్వీసెస్, ఇవన్నీ పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడాలి తప్పితే మన చేతిలో ఏదో పవర్ ఉంది కదా, మన చేతిలో ఏదో ఉంది కదా, దాన్ని వాడదాం అన్ని చోట్ల, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాడదాం, మన అవసరాల కోసం వాడదాం అనడం ఎంతవరకు కరెక్ట్? అది అక్కడ విజువల్ క్లియర్గా కనిపిస్తుంది. మంచిగా తాగి తూక్కుంటూ కొట్టుకుంటూ దెబ్బలు తిన్నాడు. మళ్ళీ వాళ్ళ యాజమాన్యం, ఎవరైతే హోటల్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు తిరగబడిన తర్వాత మంచిగా దెబ్బలు, అక్కడ ఇద్దరికి వాగ్వాదం జరిగింది, ఇద్దరు కొట్టుకున్నారు, ఓకే. కానీ అక్కడ ఒక లేడీ మీదకి మాట్లాడుతున్నాడు తాగి, లేడీ మీదకి మాట్లాడడం అట్లా తాగి అనేది డిపార్ట్మెంట్లో అది ఇంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయిది ఏమైనా తప్పు ఉందా అక్కడ? అసలు ఆ అమ్మాయి ఏం అడిగింది? జస్ట్ మా కష్టం అది, మేము ఎవరికైనా ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? కరెక్టే కదా, ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అసలు? ఎవరైనా సరే, నువ్వు డిపార్ట్మెంట్ అయితే ఏంటి, ఇంకొక పెద్ద పొజిషన్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, బయట ఎవరైనా సరే ఒక హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కస్టమర్సే కదా. నువ్వు డిపార్ట్మెంట్ అంటే ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అప్పుడు పెద్దరికము, పెద్ద హోదా, పెద్ద అనేది నీ హుందాతనంలో ఉంటుంది. అది ఇలాంటి చీప్గా బిహేవ్ చేసే దాంట్లో కాదు. నువ్వు వెళ్ళి నేను డబ్బులు ఇయ్యను, నేను పోలీసు వాడిని అంటే ఏమన్నట్టు? నిజంగా నువ్వు పోలీసు వాడివి, నిజంగా జనాలు నీకు అట్లా సెల్యూట్ చెయ్యాలి, నువ్వు వస్తే ఇట్లా దండాలు పెట్టాలి, అసలు నువ్వు వస్తుంటేనే నీకు ఆ పవర్ కనిపించాలి అని అంటే అది నువ్వు ఆ బిహేవియర్లో నువ్వు బిల్డ్ చేసుకోవాలి. నిజంగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారో నీ పవర్తోని వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి ఏం అవసరం ఉందో నిజంగా డిపార్ట్మెంట్తోని కానీ కొన్ని చిన్న సిచ్యువేషన్స్ ఉన్నా నీతో అయ్యేవి నువ్వు చెయ్యాలి. ఈవెన్ మనీ విషయంలో అయినా అట్లా ఉన్నప్పుడు నువ్వు ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ లెక్క ఉంటావు. ఖచ్చితంగా నువ్వు వస్తున్నావంటే మీ కాలనీ వాళ్ళు అయినా సరే సలాం చేస్తారు నీకు. నీ ఆ పవర్ అనేది నువ్వు ఆ కాకి డ్రెస్ వేసుకోకున్నా ఉంటుంది. అప్పుడు నువ్వు వెళ్ళి పైసలు ఏంది నేను పోలీసు వాడిని నేను ఇయ్యా, నువ్వు నన్ను అడుగుతావా, అవసరం లేదు. నువ్వు అట్లాంటి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళే నీ దగ్గర పైసలు తీసుకోరు, ఖచ్చితంగా తీసుకోరు. అన్న నువ్వేనా నా పైసలు ఇచ్చుడు పో అన్న, నీలాంటి వాడికి పెడితే మాకు మస్తు హ్యాపీ అవుతుంది అన్న, మా మనసు మంచి అవుతుంది అని చెప్పి వాళ్ళే ఖుషి అవుతారు. అట్లా నువ్వు ఉంటే అప్పుడు ఓకే. అంతేగాని ఇప్పుడు ఒక పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఇష్టం ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈయనలాగే మనం రెగ్యులర్ లైఫ్లో చాలా మందిని చూస్తుంటాం. పోలీస్ అనే ఒక అహంకారం మెయిన్గా ఎక్కువ టీ షాప్ల దగ్గర చూస్తుంటాం. పోలీసులు అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, పైసలు ఇయ్యరు. సరే అది మీకు చిన్న అమౌంటే కావచ్చు, 20, 30, 50 చిన్న అమౌంటే కావచ్చు, కానీ ఆ చిరు వ్యాపారులకు ఆ రోజు బిజినెస్లో అది పెద్ద మొత్తం, ఖచ్చితంగా అలాగే పెద్ద మొత్తం. సో నువ్వు నిజంగా పోలీస్ లాగా హీరో అవ్వాలనుకుంటే రోజు 10 రూపాయలు టీ తాగినోడు 20 రూపాయలు ఇయ్యు, 15 రూపాయలు ఇయ్యు, లేకపోతే 7 రూపాయలు టీ తాగితే 10 రూపాయలు ఇచ్చేయి. అప్పుడు నీ ధర్మగుణం, అప్పుడు నీ వాల్యూ నిలబడుతుంది, అప్పుడు నీ పవర్ నిలబడుతుంది. గవర్నమెంట్ తరపున నువ్వు వర్క్ చేస్తున్నావు అని అంటే నీ హుందాతనం నిలబడుతుంది. కానీ ఇట్లా కాదు చేసుడు. సో ఇది చూసైతే నిజంగా నెటిజన్లు పిచ్చ తిట్టుడు మామూలుగా అయితే తిడతలేరు, ఘోరంగా తిడుతున్నారు. అండ్ ఇందులో మెచ్చుకోవాల్సింది మనం ఎస్పెషల్గా చెప్పుకోవాల్సిన అమ్మాయి గురించి. నిజంగా ఆ అమ్మాయి గట్టి కడిగి పారేసింది. ఆ అమ్మాయి ఇందులో మనకి ఆ విజువల్లో మనకి అర్థమవుతుంది ఏంది అని అంటే, ఆ అమ్మాయి ఏదైతే ఇప్పుడు పోలీస్ అధికారైనా ఏఎస్ఐ అయినా ఎవరైనా సరే, ఎవరైతే ఏంది తప్పు లేనప్పుడు, మనం కష్టపడుతున్నప్పుడు, మన సైడ్ తప్పు లేనప్పుడు ఎవరినైనా సరే క్వశ్చన్ చేయాలి, బరాబర్ మనం క్వశ్చన్ చేయాలి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. సో ఆ అమ్మాయి అదే పని చేసింది అక్కడ.
ఎవరైతే ఏంది, పోలీస్ అయితే ఏంది, మా కష్టం అది, డబ్బులు ఎట్లా ఇవ్వని బరాబర్ క్వశ్చన్ చేసింది. సో ఈ ఓవరాల్లో ఈ పోలీసు మహానుభావుడు చేసింది ఎట్లా తీసుకోవాలి, పోలీస్ అధికారి సొసైటీలో ఎట్లుండాలి అనేది నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ అమ్మాయి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే మన సైడ్ తప్పు లేనప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. బరాబర్ ఆ అమ్మాయి క్వశ్చన్ చేసింది. మరి ఈ పోలీస్ మహానుభావుడు చేసిన సినారియో ఇదంతా డ్రామా చూసినాక, ఈ మద్యం మత్తులో ఆయన చేసిన రచ్చ చూసినాక, ఆయన చేసిన పనులన్నీ చూసినాక మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ చేయండి.